లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా మీరు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు, కాకపోతే మీకు అది రాలేదు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దీంట్ నుండి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. ఎందుకోసం కంటే మీకు ఎలా అనిపించింది, అది ఎందుకు టికెట్ ఇవ్వలేదు, దానికి కారణాలు ఏంటి? అయితే ఇంతకుముందు ఇప్పుడు ఇది కొత్తగా ఏర్పడేటువంటి డివిజన్ అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇది స్మార్ట్ సిటీ అన్నట్టే గానీ యాక్చువల్గా ఈ ఏజ్ లో అమ్మాయిలు అంటే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అని పేరెంట్స్ అందరూ అలానే ఆశిస్తారు. కానీ ఈ రోజు ఒక వినూత్నంగా ఇంతమంది యూత్ కి ఆదర్శంగా మీ అమ్మాయిని యాక్చువల్గా ఖచ్చితంగా మీరు గెలుస్తారు అనే నమ్మకం మీకుందా? 100% మేము గెలుస్తాం. యూత్ నుండి పోటీ చేస్తున్నావు కదా, నీకు యూత్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా ట్రిమెండస్ సపోర్ట్, అసలు అందరూ చాలా. సో ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకం కూడా మీకుంది? 10,000%. కరీంనగర్ లో 41వ డివిజన్ నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి తోట మేఘన పోటీ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. మేడం, మీరు అంటే మన కరీంనగర్ 66 డివిజన్లలో మొట్టమొదటి ఏకైక యూత్ లీడర్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే అతి చిన్న వయసులోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు. ఎందుకు మీకు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు రావాలనిపించింది? నమస్కారం, నా పేరు తోట మేఘన, తోట మధు అండ్ సునీత వాళ్ళ కూతుర్ని. ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడానికి నా కారణం, చిన్నప్పటి నుంచి మా నాన్నని 25 ఇయర్స్ నుండి ఇందులోనే చూస్తున్నాను. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఇందులోకి వచ్చినాక యంగెస్ట్ కార్పొరేటర్గా అయితే మాత్రం చాలామంది నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది ముందుకు వస్తారని అనుకుంటున్నాను. అందరి దగ్గరికి వెళ్తూ ఉంటే చాలామంది దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. వాళ్ళందరూ నన్ను చాలా మంచిగా దగ్గరికి తీసుకుంటున్నారు, చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది గెలుపుకి దగ్గరలో ఉన్నానని. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు, కాకపోతే మీకు అది రాలేదు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దీంట్ నుండి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. ఎందుకోసం కంటే మీకు ఎలా అనిపించింది, అది ఎందుకు టికెట్ ఇవ్వలేదు, దానికి కారణాలు ఏంటి? అయితే ఇంతకుముందు ఇది కొత్తగా ఏర్పడదు ఈ డివిజన్. 3 డివిజన్లు అంటే 11వ డివిజన్, 12వ డివిజన్ కొంచెం భాగం అండ్ 51 డివిజన్, వీటి కలిపి ఒక 41 ఏర్పడది. అందులో మధ్యలో 12 డివిజన్ సంబంధించిన ఒక సిట్టింగ్ కార్పొరేటర్ ఉంది. సో అతనికి ఇచ్చారు. మేము ఇక దానికి నిరాశ చెందకుండా మేము ప్రజల మధ్యనే తేల్చుకుందామని చెప్పేసి పోటీకి వచ్చేసాం. ఇప్పుడు ఇది కొత్తగా ఏర్పడేటువంటి డివిజన్ అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మాకు కనిపించేది అయితే క్లీన్ ఉండాలి. ఇది స్మార్ట్ సిటీ అన్నట్టే కానీ ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ చూసినా వాటరు, అంత చెత్త చెదారం. అతనికి సిట్టింగ్ కార్పొరేటర్ పట్టింపు లేదు. ఇప్పుడు మేము తప్పనిసరి ఇది స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్గా ఉండేటట్టు చూద్దాం. ఇంకా పైన చూడండి ఆ వైర్లు ఎట్లా ఊలాడుతున్నాయి, ఇవన్నీ ఎవ్రీవన్ మాకు ఒక విజన్ ఉన్నది. దాని ప్రకారంగా మేము పనిచేస్తాం. యాక్చువల్గా ఈ ఏజ్ లో అమ్మాయిలు అంటే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అని పేరెంట్స్ అందరూ అలానే ఆశిస్తారు. కానీ ఈ రోజు ఒక వినూత్నంగా అనొచ్చు, లేదంటే ఇంతమంది యూత్ కి ఆదర్శంగా మీ అమ్మాయిని నిలబెట్టారు అని కూడా అనొచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే. మరి ఈ ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే మీ అమ్మాయి అనుకుందా రాజకీయాల్లోకి రావాలి, సేవ చేయాలి అనేటువంటిది? యాక్చువల్గా మా మిస్సెస్ని అడిగినా చేద్దామా అని అంటే కొంచెం భయపడ్డది. సో నా బిడ్డ ఉండి నేను చేద్దాం డాడీ, నేనున్నా కదా అన్నది. అట్లా దాని ధైర్యం కొరకే నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీరు గెలుస్తారు అనే నమ్మకం మీకుందా? 100% మేము గెలుస్తాం. గెలిస్తే, ఒకవేళ మీరు గెలిచారు అనుకోండి, మీ డివిజన్ ప్రజలకి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు? ఈ డివిజన్ మాకు అంటే మేము ఒక కుటుంబం లాగా భావిస్తాం. ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళం. మా కుటుంబ సభ్యుల తరపునే మేము ఉంటాం. ఏ విషయమైనా కానీ వాళ్ళ కొరకు మాత్రమే కొట్లాడతాం. వాళ్ళని ఎలాంటి దాంతో మేము వాళ్ళను ప్రాబ్లం క్రియేట్ చేయం. ఇంతకుముందు ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి. చిన్న విషయాలకే ప్రజలనే పీడించేటోళ్ళు, అవన్నిటి ఫుల్ స్టాప్ పెట్టిస్తాం. ఓకే, మీరు ఒకవేళ గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తారా మరి, లేకపోతే ఇందులోనే కంటిన్యూ అవుతారా? అది అప్పుడు దాన్ని బట్టి ప్రస్తుతానికైతే మేము ఇందులోనే కంటిన్యూ అవుతాం. ఇదే ఫైనల్.
ఓకే. ప్రజలు మమ్మల్ని ఎందులోకి వెళ్ళమంటే అందులోకి వెళ్ళిపోతాం. ఓ చాలా బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అందరూ మమ్మల్ని మంచిగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగింది. ఓకే. యూత్ నుండి పోటీ చేస్తున్నావు కదా, నీకు యూత్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా ట్రిమెండస్ సపోర్ట్. అసలు అందరూ చాలా వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకొని మరి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు చాలా కంగ్రాచులేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. కరీంనగర్ లో యు ఆర్ ద ఫస్ట్ యంగెస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి నమ్మకం కూడా మీకుంది. 10,000%. ఓకే. ఓకే, నువ్వు ఇప్పుడు విద్యార్థిగా పోటీ చేస్తున్నావు కదా, కానీ మరి నువ్వు ఒకవేళ ఈ టైంలో నువ్వు గెలిచావు అనుకో, విద్యార్థుల కోసం ఎలాంటివి తీసుకుందాం అనుకుంటున్నావు చర్యలు? ఫస్ట్ వాళ్ళకి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ వాళ్ళకి క్లాస్ రూమ్స్లో కానీ లేదంటే స్కూల్లో ఎలాంటి వసతులు కావాలనుకుంటే వాళ్ళందరికీ అవన్నీ అందజేయాలి. అండ్ టీచర్స్ని కూడా వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత టీచర్స్ని వాళ్ళకి టీచ్ చేసేలాగా వాళ్ళని రెడీ చేయాలి. అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ టీచర్తో మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేలాగా ఉంచాలి. ఓకే, చాలా బాగా చెప్పావమ్మా. ఖచ్చితంగా మా సుమన్ టీవీ కూడా ఆశిస్తోంది. ఎందుకంటే యంగెస్ట్ కార్పొరేటర్ కావాలి అనేటువంటిది ఇప్పుడు యూత్ అందరూ అదే కోరుకుంటున్నారు. మా జనరేషన్ లో మా వాళ్ళు కావాలి అని చెప్పేసి అని అందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు తోట మేఘన, తోట మధు సునీత వాళ్ళ కూతుర్ని. 41 డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో నేను పోటీ చేస్తున్నాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. తప్పకుండా నన్ను ఆశీర్వదించి సింహం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి.